ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుడి మాటల కొరకు మన హృదయాల్ని సిద్ధపరచుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరొక దినాన్ని మా జీవితాల్లో ఇచ్చారు ప్రభా, మీకు స్తోత్రాలు. మా అందరి హృదయాలు చూస్తున్న దేవా, మాకి ఏ మాటలైతే అవసరమైనాయో తండ్రి, నీ పరలోకపు మన్నాను మాకు పంపించండి. మీ స్వరాన్ని వినిపింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. Philippians chapter 2 verse 12. Work out your own salvation with fear and trembling. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన మాట కొరకు దేవుడికి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నారండి. ఏం తెలుసా? మీరు రక్షించబడ్డారా? మీ రక్షణని కొనసాగిస్తూ ఉన్నారా? రక్షించబడ్డామని చెప్తున్నటువంటి మనము రక్షణని కాపాడుకుంటున్నామా, లేకపోతే రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నామా? బైబిల్లో ఒక మాట ఉందండి, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకొనగలము. ఏం తప్పించుకోవాలని దేవుడు చెప్తున్నాడు అంటే నిత్య నరకాగ్ని. రక్షణ అనేది మనం కొనసాగించుకుంటేనే తప్ప నిత్య నరకాగ్నిని తప్పించుకోలేము. కాబట్టి మన రక్షణ అనేది మనం చాలా జాగ్రత్తగా కొనసాగించాలి. రక్షణ పొందడం అనేది చాలా సింపుల్, చాలా ఈజీ అని మనకందరికీ తెలుసు. యేసుక్రీస్తు ప్రభుని మన సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన రక్తంలో మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి మరి ఆయన బిడ్డలుగా మనము కొనసాగించినప్పుడు మనం రక్షించబడ్డాము అని చెప్తాం. అయితే దేవుడు మాత్రమే అది మనకి ఉచితంగా ఇవ్వగలరు. ఇంకెవ్వరి వల్ల కూడా సాధ్యం కాదు ఒక వ్యక్తి రక్షించబడ్డం అనేది అనమాట. ఎంతోమందికి ఈరోజు సువార్త అందుతుందండి. అందరూ కూడా ఆ మాటలు విని దేవుడు నమ్ముకుంటున్నారంటే లేదు. దేవుడు ఎవరినైతే ఆకర్షిస్తారో వాళ్ళు మాత్రమే దేవుడు నమ్ముకుంటారు. కానీ ఈరోజు మనకి దేవుడు ఆ గొప్ప ఆధిక్యతనిచ్చాడు. మనము దేవుని నమ్ముకోవడానికి, యేసు ప్రభుని మన సొంత రక్షకుడుగా అంగీకరించడానికి దేవుడు మనకిచ్చిన అవకాశం. మరి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని మనం ఎంత జాగ్రత్తగా మరి కొనసాగించాలి అనేది కూడా మనమే మన చేతిలో ఉంది ఇది. కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, మరి భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. మరి ఈరోజు భయం ఉందా మనకి? మన రక్షణ విషయంలో మనకి భయం ఉందా అంటే లేదనే చెప్పాలండి. ఎందుకంటే ఒకసారి నా పాపాలు ఒప్పేసుకున్నాను, నేను దేవుడి సన్నిధిలో రక్షించబడ్డాను, నేను బాప్తిజం తీసుకున్నాను, అయిపోయింది, నాకు పరలోకం వస్తుంది అని అనుకుంటున్నారేమో. కానీ అది మాత్రం 100% రాంగ్ ఒపీనియన్ అనమాట. దేవుడు ఎవ్వరికి కూడా నువ్వు ఒకసారి రక్షించబడేసి మరి ఒక రోజులో బాప్తిజం తీసేసుకొని నేను పరలోక రాజ్యానికి పోతానంటే మాత్రం ఇది హైలీ ఇంపాసిబుల్, ఇది జరగదు. కానీ ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభుని తన సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఆ వ్యక్తి జీవితంలో ఏముంటుంది అంటే ప్రతిరోజు కూడా యేసుక్రీస్తు స్వరూపంలోనికి మార్చబడ్డానికి ఎంతో ప్రాసెస్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఏం ప్రాసెస్ జరుగుతుంది అంటే యేసు ప్రభు స్వరూపంలోకి రావడానికి మనము కత్తిరించబడుతూ ఉంటాం. ఒక పెద్ద గార్డెన్స్లో మనం వెళ్ళినప్పుడు చూస్తుంటాం కదండి. గార్డెన్స్లో ఏమేమి ఉంటాయి అంటే అన్నీ కూడా మరి చెట్లుతో కత్తిరించి షేప్స్ పెట్టింటారు. ఎలిఫెంట్ షేప్స్ కానీ, లయన్ కానీ, ఇట్లాంటి ఏమన్నా షేప్స్ని వాళ్ళు చక్కగా తయారు చేస్తారు. మనకు అనిపిస్తుంది కదా వాళ్ళు అది ఆ చెట్టుని కానీ అది కత్తిరిస్తున్నప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారని. కానీ దాన్ని కట్ చేసిన తర్వాత మనకి అర్థమవుతుంది ఎంత మంచి షేప్ ఇచ్చారు అని. అలాగే ఈరోజు నువ్వు నేను కూడా యేసు ప్రభు లాగా కనిపించాలి అంటే మనలో ఏవైతే అన్వాంటెడ్ థింగ్స్ ఉన్నాయో, చూడ్డానికి బాగున్నాం కానీ ఇంకా అన్వాంటెడ్ థింగ్స్ మనలో ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా కత్తిరించబడాలన్నమాట. అప్పుడే నిజమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వభావము, యేసు ప్రభు లాగా స్వరూప్యాన్ని మనం కలిగి ఉంటాము. యేసు ప్రభుని నమ్ముకున్నప్పుడు నేను ఆ తప్పు చేశాను, ఈ తప్పు చేశాను, ఇవన్నీ విడిచిపెడతానని ఎన్నో ప్రామిస్ చేసి ఉంటాం. అయితే అవి విడిచిపెట్టామా? ఒకవేళ విడిచిపెట్టిన పాపాలని మళ్ళీ మళ్ళీ చేస్తున్నామా? చాలాసార్లు మనం దాని జోలికి పోకూడదు, ఈ పాపము నేను విడిచిపెట్టాను, చేయకూడదు అని అనుకుంటాం. కానీ మళ్ళీ మళ్ళీ చేస్తుంటాం. అంటే పాపం పైన మనకి కంట్రోల్ లేదనమాట. ఎప్పుడు పాపం పైన కంట్రోల్ ఉండదు తెలుసా? మరి ఒక వ్యక్తి చనిపోయిన వ్యక్తితో పోల్చుకోవాలండి. క్రైస్తవుడు అయినటువంటి ప్రతి వ్యక్తి లోకరీతిగా నేను చచ్చిపోయినాను అనుకుంటేనే తప్ప ఈ లోకంలో బ్రతకలేము. ఎందుకంటే చచ్చిపోయిన వాడు దేన్ని మళ్ళీ ఆశించాడు. అలాగే దేవుడి బిడ్డలుగా, దేవుడు నమ్ముకున్న వ్యక్తులుగా మనం ఒక
పాపాన్ని విడిచిపెట్టామంటే ఆ విషయంలో మనం చచ్చిపోవాలి అంతే. అలా చచ్చిపోకపోతే మన జీవితంలో మళ్ళీ మళ్ళీ మనం బతుకుతున్నాము అంటే నిజంగా మనం క్రైస్తవులము కాదు, క్రీస్తుని వెంబడించే వారము కాదు, మన రక్షణని మనం కొనసాగించే వాళ్ళము కాదు అనేది క్లియర్గా అర్థమైపోతుంది. నిజమైనటువంటి క్రైస్తవుడు ప్రతిరోజు మరణిస్తాడండి. వాస్తవం ఇది, ప్రతిరోజు మరణించాలి. ఇది చిన్న విషయం కాదు. ఎందుకు తెలుసా? లోకమంతా ఒకవైపు ఉంటుంది, కానీ ఒక దేవుడి బిడ్డ ఒకవైపు ఉండాల్సి వస్తుంది. లోకమందరూ కూడా అన్ని విషయాల్లో ఎంజాయ్ చేస్తుంటారు, కానీ దేవుడి బిడ్డలుగా ప్రతి విషయంలో దాన్ని ఆపుకుంటూ వెళ్ళాలి. ఈరోజు అందరూ స్నేహితులు సినిమాకి వెళ్తున్నారు, కానీ నువ్వు ఆగిపోతావు. ఈరోజు అందరి స్నేహితులు చెడు వ్యసనాలకి బానిసైపోయినారు, కానీ నువ్వు ఆగిపోతావు కదా. ఇలా ఎన్నో ఉంటాయి కదా జీవితంలో. అంటే అది ఎంజాయ్మెంట్ అని వాళ్ళకు అనిపిస్తుంది, కానీ అది నిజంగా ఎంజాయ్మెంట్ అంటారా? కాదు కదా. లోకంలో ఉన్నటువంటి పాపాన్ని అనుభవిస్తూ వాళ్ళ జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు, దానికి ఎంజాయ్ అనే పేరు పెట్టుకున్నారు. అదే రీతిగా మనము చేస్తామనుకోండి, వాళ్ళకి మనకి తేడా లేదు. కానీ నువ్వు ప్రత్యేకంగా ఉన్నప్పుడు, నువ్వు ప్రత్యేకంగా నిలబడినప్పుడే ఎదుటి వాళ్ళు నిన్ను ప్రశ్నిస్తారు. ఏంటి నువ్వు ఇంత సపరేట్గా ఉన్నావు, ఏంటి స్పెషాలిటీ, ఎందుకు నువ్వు మాతో పాటు సినిమాకి రావు, లేకపోతే మాతో పాటు ఎందుకు రావు క్లబ్కి పబ్కి, లేకపోతే ఎందుకు రావు అని ప్రశ్నించినప్పుడు దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తాడు వాళ్ళకి సువార్త చెప్పడానికి. ఇలాంటి అవకాశాలు మనం ఉపయోగించుకోవాలని దేవుడు ఎప్పుడు మనల్ని కోరుకుంటాడు. అదే నిజమైన రక్షణని కొనసాగించడం. ఒక్కరోజే కదా ఏమవుతుందిరా అంటే ఫ్రెండ్స్తో పాటు మనం వెళ్ళిపోయినాం అనుకో, వాళ్ళకి మనకి తేడా ఏం లేదు. నువ్వు ఈరోజు వెళ్ళిపోయినావు అనుకో, దేవుడు వస్తే ఏం చేస్తావు? నిత్య నరకాగ్నికి పోతామా, లేకపోతే పరలోక రాజ్యం పోతామా? కాబట్టి ఏ రోజు ఏ సమయంలో దేవుడు వస్తాడనేది ఎవ్వరికీ తెలియదండి. ఇప్పుడు వచ్చినా కూడా ఆశ్చర్యపోవట్లేదు, దేవుడు ఎప్పుడైనా రావచ్చు. అయితే అలాంటి పరిస్థితుల్లో నువ్వు విడవబడతావా ఎత్తబడతావా అనేది ఈరోజు చాలా ఇంపార్టెంట్. మన రక్షణని కొనసాగిస్తూ ఉంటే ఏ క్షణంలో దేవుడు వచ్చినా మనం ఎత్తబడతామండి. కానీ రక్షణను నిర్లక్ష్యంగా చేశాము అంటే మాత్రము విడవబడతాము అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని, అందుకనే భయముతో వణుకుతో మన సొంత రక్షణను మనం కొనసాగించుకోవాలి. ఇది ఎవరో చెప్పేది కదా. ప్రతిరోజు వచ్చి నీకు ఎవరో చెప్పరు, నువ్వు రోజు బైబిల్ చదువుకోవాలి, నువ్వు రోజు ప్రేయర్ చేసుకోవాలి, దేవుడితో వ్యక్తిగతమైన సంబంధం కలిగి ఉండాలి, నువ్వు విడిచిపెట్టిన తప్పులు చేయకూడదు, ఆ పాపం చేయకూడదు, ఇలా వెళ్ళకూడదు, ఇలా ఉండకూడదు అని ప్రతి ఒక్కరికి ప్రతిరోజు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది నీ సొంత అనుభవంతో కూడినటువంటి పాఠాలు నువ్వంతకు నువ్వు నేర్చుకోవాలి. ఎందుకంటే నీ రక్షణ. నువ్వు ఈరోజు మరి దేవుడితో వ్యక్తిగతమైన సంబంధం ఉంటే నువ్వు పాపం చేయడానికి జోనికి అస్సలు పోవు. 10 మంది వచ్చి నేను బలవంతం చేసినా కూడా నువ్వు చేయవండి పాపం. ఎందుకు తెలుసా? నీ సంబంధం ఎవరితో ఉంది? దేవుడితో ఉంది కాబట్టి. కానీ నువ్వు 10 మందికి లొంగిపోయావు అంటే నీ సంబంధం ఎవరితో ఉంది? సాతానుతో ఉంది. పైకి మాత్రం నువ్వు క్రైస్తవుడని చెప్పుకుంటున్నాం అంతే. కాబట్టి ఈరోజు మన జీవితం ఏ విధంగా ఉంది, ఎలాంటి అనుభవం గుండా మనం వెళ్తున్నాం, రక్షణను కొనసాగిస్తున్నామా? ప్రతిరోజు చనిపోవాలండి. నిజంగా ఒక క్రైస్తవుడు అనేవాడు ప్రతిరోజు చనిపోతూనే ఉంటాడు. ప్రతిసారి కూడా అహము, అహంకారము, గర్వము, ఎందుకంటే మానవ శరీరంలో ఉన్నామండి, ఇవన్నీ సహజంగా మనకు కూడా వస్తుంటాయి. దేవుడి పిల్లలమైనప్పటికీ చాలాసార్లు మన జీవితంలో ఇలాంటివి బయటకు వస్తుంటాయి. బట్ వాటిని చంపేయడం నేర్చుకోవాలి, సిలువ వేయడం నేర్చుకోవాలి. క్రీస్తుని మనం సిలువ పైన వేలాడదీయబడినటువంటి యేసయ్యను చూస్తూ మనం కూడా ప్రతిరోజు సిలువ వేయబడేటువంటి అనుభవం కూడా నడిస్తే తప్ప మన రక్షణని మనము కొనసాగించుకోలేము. కాబట్టి చాలా భయముతో వణుకుతో ఉండాలి. నేను ఈ తప్పు చేస్తే ఏమైపోతుందో, ఎప్పుడు కూడా దేవుడి సమయంలో వస్తే నేను ఈ తప్పు చేసేసాను, నా పరిస్థితి ఏంటి అనేది మనం ఆలోచించగలగాలి. అందుకనే ఎప్పుడైనా తెలిసి తెలియక మనం తప్పు చేస్తే వెంటనే దేవుడి సన్నిధిలో మనం ఒప్పుకునేవారుగా ఉండాలి. అయ్యా తెలిసి తెలియక చేశాను ప్రభువా, నన్ను క్షమించు. దేవుడు క్షమించినటువంటి పాపం ఏది లేదు కాబట్టి దేవుడు క్షమిస్తాడు. అయితే అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడే కనికరం పొందుతాడు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అతిక్రమాల్ని మనం ఒప్పుకోవడమే కాదు, విడిచిపెట్టాలి అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి విడిచిపెట్టడం నేర్చుకోవాలి, జాగ్రత్తగా మన రక్షణని మనము కొనసాగించుకోవాలి. కాబట్టి క్రైస్తవ జీవితం అనేది ఈజీ కాదండి, చాలా డిఫికల్ట్. మనం నడుస్తున్న మార్గం చాలా ఇరుకైన మార్గం, విశాలమైన మార్గం కాదు. మనం నివసిస్తున్న ప్లేస్ చాలా విశాలమైనది పాపానికి, మనం నడుస్తున్న మార్గం మాత్రం చాలా ఇరుకైనది. చాలా కష్టపడి వెళ్ళాలి. ఇరుకైన స్థలంలో ఎలా వెళ్తామండి? చాలాసార్లు ఏదైనా ఒక పెద్ద సొరంగం అలా ఉండి మరి వెళ్ళడానికి చాలా చిన్న ఎంట్రీ ఉంటుంది, లోపల వంగిపోవాల్సి వస్తుంది. అప్పుడు ఎంతకైనా వంగుతాం కదా, ఎందుకు? దాంట్లో నుంచి బయటికి వెళ్ళాలి కాబట్టి. అలా వంగితే తప్ప మన జీవితంలో బ్లెస్సింగ్ అనేది ఉండదు. అలా అణిచివేయబడిన స్థితిలోకి వస్తే తప్ప పరలోక రాజ్యానికి మనము వెళ్ళలేము. ఈ లోకంలో ఉన్న పాపము, ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా మనల్ని వెనక్కి లాగుతుంటాయి దేవుడి దగ్గర నుంచి. కానీ మనం ముందుకే సాగాలి. ఎలా సాగాలి? భయముతో వణుకుతో మనం వెళ్తే తప్ప మనము నిత్య రాజ్యానికి
పరలోకానికి చేరలేం. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం నడుచుకోవాలి, చాలా జాగ్రత్తగా మన యొక్క యాత్రలో మనం ముందుకు సాగాలి. కాబట్టి అట్టి గొప్ప క్రైస్తవురాలుగా ఈరోజు మనం అందరం మార్చబడడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. పరిశుద్ధురైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు తండ్రి. రక్షించబడుతున్నామనేటువంటి చెప్పబడుతున్నటువంటి మేము ప్రతిరోజు మరణించవలసి ఉంటుందని తెలుసుకున్నాం నాయన. కాబట్టి ప్రతిరోజు కూడా ఈ లోక పాపాన్ని సిలువ వేయటానికి మాకు శక్తినివ్వు తండ్రి. మేము నీలాగా పరిశుద్ధంగా యథార్థంగా జీవించడానికి మా అందరికీ కృపనివ్వండి. భయముతో వణుకుతో జీవించే కృపనివ్వండి. మీరు ఆకట్లో ఎత్తబడే గొప్ప కనికరం మా పట్ల చూపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.